దినాలలో పలు రకాలైన శాపాలకు మానవుడు గురై ప్రాణహాని కలుగుతున్న ఈ దినాలలో, నిరంతరమైన నిత్య నరకానికి మనుషులు జారిపోతున్న ఈ దినాలలో దేవుడు వెతుకుతున్నాడు. ఒకడు కావాలి నాకు. దేశానికి ఒకడు, ఊరికొకడు, ఇంటికొకడు ఉన్నా కూడా ఇంటి వారందరినీ దేవుడు రక్షణలోనికి నడిపించడానికి ఒకడు కనపడితే చాలు నేను దేశాన్ని క్షమిస్తాను, ఒకడు కనపడితే చాలు నేను వారి పాపాన్ని క్షమిస్తాను, ఒకడు అడ్డుపడితే చాలు నా కోపాన్ని కృపగా మారుస్తాను అన్న ప్రభు ఈ రోజున ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవత్వాన్ని చూస్తున్నప్పుడు ఆయనకి కోపం రగులుకుందండి. కోపం రగులుకుంది. అందుకే ఇలాంటి పరిస్థితులు ప్రపంచానికి ఏర్పడ్డాయి. కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వారి కంటే రికవరీ అయ్యే వారి సంఖ్య ఎక్కువైంది. ఇక మందులే చస్తారన్నోళ్ళు బతుకుతున్నారంటే ఇది ఎందుకు ఆటోమేటిక్గా జరిగింది అనుకుంటున్నారా? ప్రపంచంలో దైవజనులు రోడ్ల మీదకి వచ్చి దేవుని కోపాగ్ని మానవుడి మీదకి రాకుండా మోకాళ్ళలోనే ప్రార్థిస్తూ మొరపెట్టిన దేవుని ప్రజలను బట్టి, దైవ జనులను బట్టి, దేవుని సేవకులను బట్టి దేవుడు కనికరించాడు. నా ప్రభు స్వస్థపరుస్తానన్నాడు, నా ప్రభు క్షమిస్తానన్నాడు. నా ప్రభు క్షమించేదాకా, నా ప్రభు స్వస్థపరిచేదాకా, నా ప్రభు కాపాడేదాకా నేను ఆయనకు మొరపెడతాను అనే దైవజనం కావాలి. దేవుని కోపం రగులుకుంటే కాల్చివేయబడతాం, నిత్య నరకానికి పాలవుతాం. కానీ దేవుని కృప రక్షణ కలిగిన వారు పరలోకం కొరకు భద్రపరచబడుతున్నారు. యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగులెత్తి చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండి యత్నించుచున్న ఒక్కడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమిస్తాను. యెరూషలేము వీధుల్లోనికి వెళ్ళి అటు ఇటు పరుగెత్తి చూచి తెలుసుకోనండి. రాజవీధుల్లోనికి, ఎంజీ రోడ్లోనికి వెళ్ళండి, మెయిన్ రోడ్లోనికి వెళ్ళండి, రహదారుల్లోనికి వెళ్ళి చూడండి. కొన్ని పట్టణాలలో, మన చెన్నై లాంటి పట్టణాల్లో, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఈవెన్ న్యూయార్క్, కొన్ని సిటీస్లో చూస్తే కిట్టకిట్టలు ఆడుతుంటారు జనం రోడ్ల మీద. వాహనాలు జుర్రు పోతూ ఉంటాయి. ఎవరినైనా ఆపు చేసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగండి. దేవుణ్ణి వెతకడానికి వెళ్తున్నాను అంటాడా? దేవుని మందిరానికి వెళ్తున్నాను అంటాడా? అదర్ దాన్ సండే క్రైస్తవులు దేవుని మందిరానికి వెళ్తున్నానని ఆదివారం కాకుండా మరో రోజు చెప్పగలరా? ఎక్కడికి వెళ్తున్నావు? కంపెనీకి వెళ్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా, వ్యాపారానికి వెళ్తున్నా, షాపింగ్కి వెళ్తున్నా, పని మీద వెళ్తున్నాను అంటాడు చాలామంది. ఇది ఊత పదంలో చెప్పేస్తుంటారు. ఏ పనికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? దేవుణ్ణి వెతికేవాడేడి? దేవుని కోసం ప్రయాసపడేవాడేంటి? సువార్త ప్రకటనకి వెళ్తున్నాడని చెప్పేవాడేడి? ఒక ఆత్మను ఆదరించడానికి వెళ్తున్నాను, ఒక వ్యక్తిని రక్షణలో నడిపించడానికి వెళ్తున్నానని చెప్పేవాడు ఎవడు? న్యాయము జరిగించచ్చు నమ్మకముగా ఉండు వాడు. న్యాయము జరిగించేవాడు నమ్మకముగా ఉండ యత్నించేవాడు. కనీసం నమ్మకంగా ఉండాలి అని ఆశపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నమ్మకంగా దేవుడికి నేను ఉండాలి అని ఎంతమంది ఆశిస్తున్నారు? దేవునికి నమ్మకంగా ఉండాలి అన్న వాని నోట్లో నుండి సణుగుడు రాదండి. దేవునికి నమ్మకంగా ఉండాలి ఆశించేవాడు ఫిర్యాదులు చేయడం. దేవుడికి నమ్మకంగా ఉండాలని ఆశించేవాడు ధీరుడిగా ఉంటాడు. దేవుని ఎడల నమ్మకస్తుడిగా ఉన్నవాడు తన బాధ్యతలు నెరవేరుస్తాడు. దేవుని ఎడల నమ్మకస్తుడిగా ఉండడానికి ప్రయత్నించేవాడు పడినా కూడా, లేక ఆటంకం కలిగినా కూడా ఆగకుండా సాగుతాడు. నన్నేం చేయమంటావు అనే మాట ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. నన్నేం చేయమంటావు?
కరెంట్ లేదు, నన్నేం చేయమంటావు? డబ్బులు లేవు, నన్నేం చేయమంటావు? ఏంటండి? అది కాదు. ఒక కుటుంబ యజమానిగా నీ భార్య బిడ్డలను పోషించవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఒక భర్తగా భార్యను బిడ్డలను భరించి సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితి నీ మీద ఉంది. ఒక సంఘ కాపరిగా విశ్వాసులను ఆత్మలో బలపరచవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఒక విశ్వాసిగా దేవుని ఎడల నమ్మకస్తుడిగా ఉండి కనీసం విజ్ఞాపన ప్రార్థనలతో ఇతరులను బలపరచవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఒక్కడు కనపడితే చాలంట పట్టణాన్నంతే క్షమిస్తానంటున్నాడు. ఏంటంటే ఒక్కడు కూడా లేడా? ఏమైనా ఇంతమంది ఉన్నాం కదా అంటాం మనమైతే. నీ దృష్టికి నువ్వు గొప్పవాడిగా ఉండొచ్చు, ఇతరుల దృష్టికి నువ్వు గొప్పవాడిగా ఉండొచ్చు, అందరిలో నిన్ను మెచ్చొచ్చు, కానీ దేవుడు మెచ్చిన వాడు ధన్యుడు. మోషే జీవితంలో గమనించినప్పుడు ఇంతకంటే నమ్మకస్తుడు నాకు బైబిల్ ఎక్కడ కనపడతలేదండి. ఇది ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నేను అతనికి అప్పగించిన బాధ్యతల్లో నమ్మకస్తుడు. ఎటువంటి ఆటంకాలు కలిగినా, ఎంతగా విసిగించే జనాంగం ఉన్నా, ఎన్నిసార్లు వాడు తిరగబడుతున్నా వారి పక్షములో అడ్డగా నిలబడ్డాడు ప్రభుకి. ఆగయ్య ఆగయ్య ఆగయ్య, తప్పకో నువ్వు తప్పకో నా కోపం రగులుకుంటుంది, వీళ్ళని నాశనం చేస్తానంటే ఒకవేళ రెండు చేతులు చాపి ఆపయ్యా ఆగయ్యా క్షమించయ్యా, వారి పక్షంలో నేను క్షమాపణ అడుగుతున్నానని విజ్ఞాపనకర్తలు ఏరండి. పాపులను చూసి వేలు పెట్టి చూపించేవారు, దేవునికి విరోధంగా బ్రతికే వారిని విమర్శించేవారు అనేకులు ఉండొచ్చు, ఖండిస్తున్నాను అనొచ్చు, కానీ విజ్ఞాపన చేసి అడ్డగించేవారు ఎక్కడ? మోషే అడ్డంగా నిలబడి ఇంకో మాట అన్నాడు చూడండి, 32వ అధ్యాయంలోనే 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? అయ్యా అయ్యో ప్రభువా, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమలాడుకొనుచున్నాను. దేవునితో నడిచేవారండి దేవుని మనసును కలిగి ఉంటారు. దేవునితో సహవాసం చేసేవారికి దేవుని హృదయం ఉంటుంది. మోషే ఎంతగా మొరపెడుతున్నాడంటే, అవసరం నువ్వు ఈ ప్రజలను క్షమించు, ఈ ప్రజల్ని పాపమును పరిహరించు, లేకపోతే ఆ పాపమంతా నా మీద వేసి నా పేరు జీవగ్రంథంలో నుంచి తుడిచేయి. నాకు యేసుప్రభు కనపడుతున్నాడండి ఇక్కడ. యేసుప్రభు కనపడుతున్నాడు. మోషే అన్నాడే కానీ యేసుప్రభు దాన్ని నెరవేర్చాడు. ఈ లోకములో పాపముతో నాశనమైపోతున్న వారందరినీ క్షమించు, వారి పాపాన్ని పరిహరించు, కావాలంటే నేను వీరందరి కొరకు నా ప్రాణాన్ని ఇస్తానని ఆనాడు కలువరి సిలువలో రెండు చేతులు చాచి మన కొరకు చేసిన యాగాన్ని బట్టి, సిలువ యాగాన్ని బట్టి ఈ రోజున మన పాపాలకు క్షమాపణ ఉందండి. ఎంతమంది నీ కొరకు నీ స్థానంలో మరణించిన ప్రభు యొక్క మనస్సును కలిగి ఉన్నాం, ఆ ప్రేమను అనుభవించిన వారిని, అటువంటి ప్రేమను ఇతరుల పట్ల మనం చూపించగలుగుతున్నాం. విజ్ఞాపన కర్తలు ఈరోజు కావాలి. కన్నీటితో ఇతరుల కొరకు, ఆత్మల కొరకు ప్రార్థించేవారు ఈరోజు కావాలి. ఈ దినాలలో మనమేదో కొన్ని ఆధిక్యతలు మనం పోగొట్టుకున్నామని బాధపడటం కాదు, కానీ క్రైస్తవులుగా ఆలయాలకు వెళ్ళలేకపోతున్నామో, ఆర్భాటాలు చేయలేకపోతున్నాం అనేది కాదు, కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు అడ్డంగా దేవుని సన్నిధిలో నిలబడి, మోకాళ్ళ మీద ఆయన సన్నిధిలో పడి ప్రతిరోజు దేవా కొన్ని ఆత్మలు రక్షించు అని విజ్ఞాపన చేయవలసిన అవసరం ఉందండి. మేము బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు సొలొమోను గారు అని ఒక దైవజనుడు ఉండేవాడు. మాతో పాటు భోజనం చేసేవాడు. ఆయన చెయ్యి పెట్టి మళ్ళీ గబగబ చెయ్యి కొడుక్కొని బయటికి వెళ్ళిపోతే ఒకరోజు ఏంటంటే అని అడిగితే, నేను రోజుకి 50 మందికి సువార్త చెప్పాలి, చెప్పకుండా భోజనం చేయను అని తీర్మానించుకున్నాను. ఇవాళ నేను 50 మంది కంప్లీట్ అవ్వలేదు, 40-42 అయింది. మిగిలిన వాళ్ళకి కూడా సువార్త చెప్పొచ్చి భోజనం చేస్తానని వెళ్ళి బయటికి వెళ్ళి రోడ్ల మీద అందరు చీ పో అన్నా కూడా
వాళ్ళని ఆపి ప్రేమతో వారికి వాక్యాన్ని చెప్పేవారు. ఆత్మల భారం కలిగిన అలాంటి దైవజనులు, అనుభవం కలిగిన వయసు మళ్ళిన దైవజనుడు. కానీ ఒక యవనస్తుడి కంటే ఒక పూటే భోంచేసేవాడు ఆయన. ఒక పూట కూడా 50 మందికి సువార్త చెప్పాలి. నేను వింటారో వినరో, అంగీకరిస్తారో లేదో అది నాకు అవసరం లేదు. డిఎల్ మూడీ అనే భక్తుడు యవనస్తుడిగా, ఒక 18 ఏళ్ల కుర్రోడుగా ఒక చెప్పుల షాపులో పనిచేస్తూ రక్షించబడ్డాడు. తాను పొందిన గొప్ప రక్షణ గురించి తన తోటి యవనస్తులందరికీ చెప్పడం ప్రారంభించి రోజు ప్రతి ఆదివారం 7 దేవుని మందిరానికి తీసుకురావాలి అని తీర్మానించుకున్నాడు. ఈ ఆదివారం వచ్చిన వాళ్ళు మళ్ళీ కాదు, ఇంకొక 7. కొద్ది రోజులు అయ్యేటప్పటికీ చర్చిలో సగం మంది ఈ డిఎల్ మూడీ తీసుకొచ్చిన కుర్రోళ్లే. అది కూడా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు, పని పాట లేని వాళ్ళని, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న వాళ్ళని, రక్షణ లేని వారిని తీసుకొచ్చి నింపేస్తే ఆ పాస్టర్ గారి కోపం వచ్చిందంటే, ఏంటయ్యా చర్చ్ అంతా నింపేస్తున్నావు ఇలాంటి వాళ్ళని చూస్తే ఎడ్యుకేటెడ్ రారు, డీసెంట్ పీపుల్ రారు, మా కానుకలు రావు, దయచేసి వాళ్ళందరూ ఇక్కడ తీసుకురావద్దని చెప్పాడండి మరి ఆ మహానుభావుడు ఎవరు. అయితే నేనేం చేయమంటాం అనలేదు. తాను పోగు చేసిన యవనస్తులందరినీ చెట్టు కింద కూర్చోబెట్టి వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. సముద్రం ఎక్కువ మంది వస్తుంటే సముద్ర పట్టుకు తీసుకెళ్ళి వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. అంచెలంచెలుగా ఆయన చేసిన పరిచర్య, ఆయన స్టార్ట్ చేసిన మూడీ ఇన్స్టిట్యూషన్ ఈ రోజు వరకు చికాగో పట్టణంలో ఉంది. ఆయన చేసినటువంటి పరిచర్య ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది. 1,000,000 మందికి టీవీలు, లైవ్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లేకపోయినా కూడా ఆ రోజుల్లో ఆయన ప్రభువు వైపు నడిపించాలని సాక్ష్యం ఇస్తున్నారు. ఈ రోజున మన జీవితం ఏంటి? నువ్వు రక్షించబడ్డావు. ఎంతమంది నీ సాక్ష్యాన్ని బట్టి రక్షించబడ్డారు? ఎంతమందిని తీసుకొస్తావు మందిరానికి? ఎంతమందిని తీసుకొస్తావు? తీర్మానించుకోండి. అలాంటి తీర్మానాలు చేయటం కొరకే దేవుడు మనకి ఒక గ్యాప్ ఇచ్చాడు, ఒక పాస్ ఇచ్చాడు, కనిపెడుతున్నాడు. ఒక తీర్మానం చేసుకో. పుట్టగొడుగులు లేచినట్లుగా దేవుని మందిరాలు ప్రపంచమంతా లేవాలి అన్నాడు ఒక దైవజనుడు. పుట్టగొడుగులు అంటే తెలుసా అండి? అది ఒకదాని పక్కట కుక్క గొడుగులు అంటారు, పుట్టగొడుగులు అంటారు. ఒకదాని పక్కట ఒకదాని మీద ఒకటి వస్తాయి. ఎన్ని ఆలయాలున్నా అంతమంది వ్యక్తులు ఈ రోజున అవసరతలో ఉన్నవారు ఉన్నారు. కానీ విజ్ఞాపనకర్తలేరి, రక్షణలోనికి నడిపించాలని ఆశ కలిగిన వారు ఏరి? ఒక్కడు కనపడితే చాలు నేను దేశాన్ని క్షమిస్తాను, ఒకడు కనపడితే చాలు నేను వారి పాపాన్ని క్షమిస్తాను, ఒకడు అడ్డుపడితే చాలు నా కోపాన్ని కృపగా మారుస్తాను అన్న ప్రభు ఈ రోజున ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవత్వాన్ని చూస్తున్నప్పుడు ఆయనకి కోపం రగులుకుందండి. కోపం రగులుకుంది. అందుకే ఇలాంటి పరిస్థితులు ప్రపంచానికి ఏర్పడ్డాయి. దేవుని జనము రోడ్ల మీదకి వచ్చి మోకాళ్ళ మీద పడి, మొన్న ఎవరో క్లిప్పింగ్ పంపించారు, ఏకంగా సాగిలపడి, రోడ్డు మీద సాగిలపడి గొల్లోమని దేవా మా పాపాలు పరిహరించు, మా దేశాన్ని కనికరించు, మా జనాన్ని కనికరించు ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది వస్తారు చెప్పండి? రోడ్డు మీదకి వెళ్ళి ప్రార్థన చేద్దాం. పోలీసు వాళ్ళు వచ్చి కొడతారు, పర్వాలేదా? ఏంటండి? దాని ఫలితంగా నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకొని నన్ను వెదకి ప్రార్థన చేసి తమ చెడు మార్గములు విడిచినడాలని ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకించి వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుతానన్న ప్రభు. COVID-19 పాజిటివ్ వచ్చిన వారి కంటే రికవరీ అయ్యే వారి సంఖ్య ఎక్కువైంది. ఇక మందులే చస్తారన్నోళ్ళు బతుకుతున్నారంటే ఇది ఎందుకు ఆటోమేటిక్గా జరిగింది అనుకుంటున్నారా? ప్రపంచంలో దైవజనులు రోడ్ల మీదకి వచ్చి దేవుని కోపాగ్ని మానవుడి మీదకి రాకుండా మోకాళ్ళలోనే ప్రార్థిస్తూ మొరపెట్టిన దేవుని ప్రజలను బట్టి, దైవ జనులను బట్టి, దేవుని సేవకులను బట్టి దేవుడు కనికరించాడు. కానీ ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారు? ఎంతమంది దీన్ని గుర్తిస్తున్నారు? నా ప్రభు స్వస్థపరుస్తానన్నాడు, నా ప్రభు క్షమిస్తానన్నాడు. నా ప్రభు క్షమించేదాకా, నా ప్రభు స్వస్థపరిచేదాకా, నా ప్రభు కాపాడేదాకా నేను ఆయనకి మొరపెడతాను అనే దైవజనం కావాలి. దయచేసి లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మన 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, ప్రభువా నన్ను ఒక ఆత్మల జాలరిగా చేయవా. నీ కోపం రగులుకుంటుండగా అడ్డంగా నిలబడి ప్రలాపించగలిగిన
ప్రార్థనాపరుడిగా నన్ను చేయవా. మా చుట్టూ ఉన్న వారెందరూ, మా స్నేహితులు ఎందరో నిన్నెరగని వారికి ఉన్నారు, నీ ప్రేమను ఎరగని వారికి ఉన్నారయ్యా. ఆ గుండెల్లో మంట దయచేయి. నీ నామాన్ని ధరించిన వారందరూ, క్రైస్తవులమని చెప్పుకునే వారందరూ నీకు సిగ్గు తెచ్చే జీవితాలు జీవిస్తున్నారే, అట్టి వారి కొరకు మాకు భారం దయచేయి నాయన. మా గృహమే నీ ఆలయంగా మార్చుకోవడానికి వారానికి ఒకసారి కాక ప్రతి దినము నా ఇంటిలో మోకాళ్ళ మీద పడి విజ్ఞాపన చేసేవాడిగా నన్ను చేయి. ఒక్కడైనా సువార్తను ప్రకటించేవాడు ఉన్నాడా? ఒక్కడైనా నా ప్రేమను ప్రకటించేవాడు ఉన్నాడా? అన్నీ వెతుకుతున్నప్పుడయ్యా ఆ ఒక్కడిగా నేనుండాలి అనే ఆశ దయచేయ్యా. ఆ ఒక్కడిగా నేనుండాలనే భారం మాకు దయచేయి నాయన. నేనేం చేయగలను, నాకేమొచ్చు, నేనెందుకు పనికిరాననే మాట కాక, దేవా నీ చిత్తము నా పట్ల జరిగించు. నన్నెందుకు జన్మింపజేశావో, నన్నెందుకు రక్షించుకున్నావో, నా పట్ల నీ ప్రణాళికేదో, నీవు కోరుకున్న ఏరుకున్న నన్ను నీ సాక్షిగా నిలబెట్టు అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ ఆవరణలో కూడి వచ్చిన మమ్మల్ని చూడు తండ్రి. మమ్మల్ని నమ్మకస్తులుగా చేయ్యా. మమ్మల్ని యథార్థపరులుగా చేయ నాయన. మమ్మల్ని విజ్ఞాపనకర్తలుగా చేయ్యా. సో వార్త ప్రకటించడమే నా జీతము అన్న పౌలు వంటి మనసు మాకు దయచేయి తండ్రి. ఆత్మల భారం మాకు దయచేయి తండ్రి. నశించిపోతున్న ఆత్మలు చూచినప్పుడు తండ్రి మా గుండెల్లో మంట దయచేయ్యా. రక్షకుని దగ్గరకు వారిని నడిపించాలని ఆ శక్తి దయచేయ్యా. దేశాలలో ఒక్కొక్కడు ఉంటే చాలన్నావు కదా. ఇదిగో ఈ రోజున నీ సన్నిధిలో నిలవబడిన చెయ్యెత్తిన మమ్మల్ని నీవు అభిషేకించి మా దేశాలకే దీవెనకరంగా చేయి నాయన. పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.